ఒక ఆధ్యాత్మిక రహస్యం నిద్రలో దాగి ఉంది. గాఢ నిద్రలో నువ్వు ఉన్న స్థితి మేల్కొవలో కూడా అనుభవించగలిగితే అదే ఆధ్యాత్మిక యొక్క చరమస్థితి. అదే సాధన. గాఢ నిద్రలో నువ్వు ఏమేమి వదిలేస్తున్నావో అవన్నీ మేల్కొవలో కూడా వదిలేయాలి. నువ్వు నిద్రలో అనేక ఆలోచనల్ని, స్ట్రెస్‌ని అన్నీ వదిలేస్తావు. మేల్కొవలో కూడా నువ్వు పట్టించుకోని పరిస్థితిలో ఉంటే అదే సమాజ స్థితి. అదే బాడీ మైండ్‌ని నిలబెట్టాలన్నమాట. బాడీ స్టిల్‌గా ఉండకపోవడానికి కారణం అదే. ఆలోచనలు ఆలోచనలు అందుకే బాడీకి నిద్ర పట్టదు. మేల్కొవలో నాకు మతాలు, ద్వేషం, భేదభావాలు ఇవన్నీ ఉండవు. డీప్ స్లీప్‌లో కూడా అవేర్‌నెస్ ఉంటుంది గానీ మనసుకు ఏది పట్టుకోదు. అంటే ఏ మలినాలు లేని చెత్త ఉండకూడదు. మనసులో ఉండకూడదు. నీ మైండ్‌లో ఏ చెత్త, మలినం ఉండకూడదు. శరీరంకి ఏది మంచిదో అదే తినాలి. నిద్ర రాకపోతే డోంట్ ఫోర్స్. రోజు మొత్తం ఆలోచనలు రావు. కానీ వస్తే అవి వెంటనే అడ్రెస్ చేయాలి. చేసిన వెంటనే కదలకుండా ఉండటం. శరీరాన్ని కదిలించకుండా ఉంటే అదే అధిష్టానం. నిద్రకు ముందు లుక్ ఎట్ ద బాడీ. అలా పడవేసి ఉంటే నీ మైండ్ ప్రశాంత పరిస్థితిలో వస్తుంది. ఏది జరిగినా చూస్తూ ఉండటం. ఆ బాడీ అసలు కదలకోకుండా ఉంటే మైండ్ అక్కడికే వచ్చి నిలబడతది. అప్పుడు నిద్ర బాగా పడతది. దీన్నే తురియ స్థితి అనొచ్చు. నిద్రలో కూడా మేల్కొలో కూడా ఒకటే ఉండాలి. ఏ మలినాలు అంటుకోని స్థితి అనమాట. కదులుతూ ఉన్న నిశ్చల స్థితి. అదే నిర్వికల్ప సమాధి. నిద్రలో ఉన్న స్థితిని మేల్కొలో కూడా అనుభవిస్తే అదే సమస్త వేదసారం. అతడు నిశ్చలంగా ఉన్నాడు అని అనుభూతి అవుతుంది మనకి చూడంగానే. నిద్ర శరీరానికే కానీ మనసుకు కాదు. మనసుకి స్ట్రెస్ ఉంటే నిద్ర రాదు. ఇదే ఎరుక అనుకోవచ్చు. చైతన్యం, సాక్షి, సమదృష్టి, నిష్కామ కర్మ అంటే ఇవన్నీ అదే. అదే ఇరుక్కున్నది ఏదో కాదు. అదే మైండ్. వదిలేది కూడా అదే. నువ్వు వదిలించుకోవాల్సింది నీ మైండ్‌ని. అంటే మైండ్‌లెస్ స్టేట్ అనొచ్చు. ఆలోచన రహిత స్థితి. సమస్త విశ్వం నీ చేత చదివిస్తుంది ఇదంతా. మైండు బాడీని వదలదనమాట. బాడీని వదలాలి అంటే నిద్రకు ఉపకరించేటప్పుడు నీ వేగాన్ని నువ్వు గుర్తించాలి. అది పోల్చుకుంటే వేగం రాదనమాట.